హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీ వశమై పార్ట్ 25. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. లోచన ఫ్రెష్ అయి రాగానే నీ బట్టలు అని ముందు రోజు వచ్చిన శారీస్ చూపించాడు అర్హన్. మీరు కూడా త్వరగా ఫ్రెష్ అవ్వండి అని వాటిలో తనకు నచ్చిన శారీ తీసుకుని ముందు రోజు అర్హన్ చూపించిన డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళింది రెడీ అవ్వటానికి. లోచన రెడీ అయి జడ వేసుకుంటున్న సమయంలో వచ్చింది శారద. లోచన రెడీ అయి ఉండడం చూసి, అప్పుడే రెడీ అయిపోతున్నావా అని తను తెచ్చిన పూలు పక్కన పెట్టి హారం ఒకటి లోచన మెడలో వేసింది. అత్తయ్య, ఇదెందుకు అంది లోచన ఇబ్బందిగా. నువ్వు ఈ ఇంటి కోడలు కదా, ఇది నా కోడలికి నేనిచ్చే బహుమతి అన్నారు ఆవిడ నవ్వుతూ. అప్పుడే వచ్చాడు అర్హన్ ఫ్రెష్ అయ్యి. తల్లిని చూడగానే మా అన్నాడు. అర్హన్, నేను మీ డాడ్కి విషయం చెప్పలేదు. నిన్న వాళ్ళు వచ్చేసరికి లేట్ అయింది. ఆఫీస్లో ఏదైనా ఇష్యూనా అని అడిగింది శారద. అన్నీ ఆయనకి చెప్పి చేయాల్సిన అవసరం లేదులే అమ్మా. ఇంకా ఆఫీస్ ఇష్యూ నా గురించి నాకేం తెలియదు. ఉంటే తెలుస్తుందిలే. నువ్వు వాటి గురించి వర్రీ అవ్వకు. అలానే వాళ్ళకి సేవలు చేయడం కూడా కాస్త తగ్గించు. నువ్వు నెత్తిన పెట్టుకుంటే నీ నెత్తి మీద డ్యాన్స్ వేయాలని చూస్తారు అని చెప్పేసి రెడీ అవ్వటానికి వెళ్ళిపోయాడు. కొడుకు అనే మాటలు తనకి కొత్త కాకపోయినా కోడలి ముందు అలా అనేసరికి ఒకంత బాధగా అనిపించింది. కానీ అది తన భర్త స్వయంగా తన చేతులతో చేసుకున్న నిర్వాకం అనుకుని నిట్టూర్చి, నువ్వు కూర్చో లోచన అని కూర్చోబెట్టి పూలు పెట్టారు. వాడు కూడా రెడీ అయ్యాక బయటకు రండి అని ఆవిడ వెళ్ళిపోయింది. అర్హన్ రెడీ అయి వచ్చేసరికి పూర్తిగా రెడీ అయ్యి నుదుటి మీద బొట్టు పెట్టుకుంటూ ఉంది లోచన. ఒక్క క్షణం లోచనని చూశాడు అర్హన్. చూపు తిప్పుకోలేని అందం తనది. కానీ తన నానమ్మ ఇంతకాలం ఎందుకు ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా ఉంచింది? మాధవ్ అక్కడికి వెళ్ళాక కాల్ చేస్తానన్నాడు. కానీ ఇంతవరకు మెసేజ్ కూడా చెయ్యలేదు. పూజ అయ్యాక కాల్ చెయ్యాలి అనుకుని హెయిర్ సెట్ చేసుకుని వెళ్దామా లోచన అని అడిగాడు. హా అని అర్హన్తో కలిసి కిందకు వచ్చింది. వాళ్ళు హాల్లోకి వచ్చేసరికి శారద రెడీగా ఉండడంతో వాళ్ళు ఇంకా ఎవరూ లేవలేదు కాబట్టి వెళ్ళి త్వరగా వచ్చేయాలి అన్న తొందరలో రండి త్వరగా వెళ్దాం అని వాళ్ళని తీసుకుని వెళ్ళింది శారద. వాళ్ళు బయటకు వచ్చేసరికి డ్రైవర్ రెడీగా ఉండడంతో శారద కారు ఎక్కుతుంటే డ్రైవర్ని వద్దని తనే డ్రైవింగ్ తీసుకున్నాడు అర్హన్. చందు, నువ్వు డ్రైవింగ్ చేశావని తెలిస్తే మీ నాన్నమ్మ ఒప్పుకోదని తెలుసుగా అని వారించింది శారద. ఆవిడ ఒప్పుకోకపోతే నేను నా ఇష్టాలను చంపుకోవాలని లేదు కదమ్మా. ఒకప్పుడు ఆవిడ మీద గౌరవం ఉండేది, కానీ ఇప్పుడు అది లేదు. త్వరగా రా అమ్మా అన్నాడు విసుగ్గా. ఆవిడ వెనుక సీట్లో కూర్చోగానే లోచన కోసం ముందు సీట్ ఆఫర్ చేసి తను ఎక్కగానే డ్రైవింగ్ మొదలుపెట్టి తల్లి అడ్రస్ చెప్పగా అరగంటలో కార్ని గుడి ముందు ఆపాడు. అప్పటికి చీకట్లు కొంచెంగా కరుగుతున్నాయి. శారద ముందే అన్ని ఏర్పాట్లు చేసి ఉండడంతో వాళ్ళు వెళ్ళగానే పూజారి గారు పూజ మొదలుపెట్టారు. అది చాలా చిన్న గుడి. పెద్దగా భక్తులు కూడా లేరు. అసలు ఆ గుడి ఒకటి ఉందని కూడా తెలియదేమో చాలామందికి. తమలాంటి వాళ్ళు అక్కడ పూజ చేస్తారని ఎవరు ఊహించలేరేమో. తల్లి అక్కడ ఎందుకు ఏర్పాటు చేసిందో అర్థం చేసుకోలేనంత అమాయకుడు కాదు అర్హన్. ప్రస్తుతం తాము మీడియా కంట పడటం కూడా అంత మంచిది కాదులే అనుకుని తనకి తెలియకపోయినా పూజారి గారు చెప్పినట్టు చేస్తున్నాడు అర్హన్. లోచన మాత్రం చాలా శ్రద్ధగా పూజ నిర్వహిస్తుంది. పూజ మొత్తం పూర్తవటానికి 1:30 పట్టింది.
అది కూడా చాలా ఫాస్ట్గా చేపించడంతో. అంతా అయ్యాక పూజారి గారికి భారీగా దక్షిణ తాంబూలం ఇప్పించింది శారద. ఆయన అర్హంత్ వాళ్ళను దీవించి, ఒక్క 2 నిమిషాలు కూర్చోండమ్మా, ప్రసాదం తీసుకొస్తాను అని వెళ్ళారు. పూజ దగ్గర పెట్టిన పళ్ళు ఇంకా మిగిలిన వాటిని చక్కగా ఒక పక్కగా సర్ది, కింద పడిన పూజా మాలిన్యం అంతా ఒక బట్టతో శుభ్రం చేస్తుంది లోచన. త్రిలోచన, నువ్వు చేయటం ఎందుకు, వదిలే, తర్వాత వాళ్ళు చేసుకుంటారు అన్నారు శారద గారు. అలా చేస్తే మనకు పూజా ఫలితం ఉండదు అత్తయ్య. ఇవన్నీ కూడా పూజారి గారికి అప్పగించి ఈ మండపంతో సహా ఆయనకు దానం ఇవ్వాలి. ఇవన్నీ మనవి కాదు కాబట్టి వాటికి సరిపడా డబ్బు ఇవ్వాలత్తయ్య అని పూజారి గారు రాగానే బావా అని అర్హంత్ వైపు చూసింది. తన దగ్గర ఉన్న పర్సు ఇవ్వగానే దానిలో డబ్బు తీసి పూజారి గారికి ఇచ్చింది. అమ్మా, ఇప్పుడే దక్షిణ ఇచ్చారు కదా అన్నాడు అతను. అది పూజ చేపించినందుకు, ఇది మండపదానం కోసం. అలానే బామ్మకి మోకాళ్ళ నొప్పి కాబోలు, అందుకే ఇక్కడి వరకు ప్రసాదం తీసుకురాలేకపోయింది కదా, ఈ డబ్బుతో మందులు ఇప్పించండి అంది నవ్వుతూ. పూజారి గారికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. 2 చేతులు జోడించబోతుంటే, మీరు బ్రహ్మస్వరూపులు, ఆశీర్వదించాలి కానీ ఇలా చేతులు జోడించరాదు అంది నవ్వుతూ. నిండు నూరేళ్ళు సంతోషంగా సుమంగిలిగా వర్ధిల్లు తల్లి, మనస్ఫూర్తిగా దీవించారు ఆయన. అర్హంత్, శారద ఇద్దరు విస్మయంగా చూశారు. అర్హంత్కి చాలా గర్వంగా అనిపించింది ఆ క్షణం. శారద కోడలిని చూసుకుని మనసులోనే మురుసుకుంది. ఆ తర్వాత పూజారి గారు ప్రసాదం పెట్టడంతో అది తిందామని కూర్చుంది లోచన. చందు, వెళ్దామా అని అడిగింది శారద. అప్పటికే టైం 7 దాటిపోవడంతో ఇంట్లో వాళ్ళు లేచేసరికి వెళ్ళిపోవాలి అన్న ఉద్దేశంతో. పూజ చేసి ప్రసాదం తినకుండా వెళ్తే మనం చేసిన పూజకి ఫలితం ఉండదు అత్తయ్య అంది లోచన. అర్హంత్ లోచన వైపు చూశాడు. చక్కగా కింద కూర్చుని ప్రసాదం తింటుంది. తను ఎక్కడ ఉన్నది ఏంటి అని అస్సలు ఆలోచించలేదు. అలాంటి సంఘటన ఒకటి అంతకు ముందు జరిగినప్పుడు స్వీటీ ప్రవర్తన గుర్తొచ్చింది. రాజేశ్వరీదేవి గారు ఒకసారి ఒక చిన్న గుడిలో ఏదో పూజ నిర్వహించారు. అది కూడా అర్హంత్ పేరు మీదే. ఆ రోజు కుటుంబం మొత్తం అక్కడికి వెళ్ళారు. చాలా చిన్న గుడి అది. ఏదో అమ్మవారి గుడి అన్నట్లు గుర్తొచ్చింది అర్హంత్కి. కానీ జనం మాత్రం చాలామంది ఉన్నారు. ఏవేవో పూజలు జరుగుతున్నాయి అక్కడ. అర్హంత్ చేత బంగారు కిరీటం ఇప్పించింది రాజేశ్వరీదేవి. ఆ రోజు అక్కడ జనాన్ని చూసి, స్వీటీ, ఇంతకన్నా మంచి ప్లేస్ దొరకలేదా నానమ్మ, మనం ఏంటి, మన లెవెల్ ఏంటి, ఇక్కడికి రావడం ఏంటి అని మాట్లాడితే, నోరు మూసుకో, దేవుడు ముందు లెవెల్ చూపిస్తే అది లేకుండా చేస్తాడు, చెప్పింది చేయి, లేకపోతే వెళ్ళిపో, అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకు అని కొట్టినట్టు సమాధానం చెప్పి అర్హంత్ చేత ప్రత్యేక పూజలు చేపించింది. అదే తనకి బాగా తెలిసాక అర్హంత్ గుడికి వెళ్ళటం. ఆ రోజు స్వీటీ అనుకున్నట్టే తను కూడా అనుకున్నాడు. కానీ బయటపడలేదు. యాక్సిడెంట్లో ఏం జరగకుండా బయటపడినందుకు మొక్కుకున్నాను, నువ్వే చెయ్యాలి, లేదంటే మొక్కుకున్నందుకు నేను చేస్తాను అంది రాజేశ్వరి. నానమ్మ మీద ప్రేమతో ఇష్టం లేకపోయినా ఆవిడ చెప్పిందంతా చేశాడు. ఆనాటి సంఘటన గుర్తొచ్చింది అర్హంత్కి. ఆ రోజు ఇష్టం లేకుండానే వెళ్ళాడు. కానీ ఇప్పుడు మాత్రం ఎప్పుడెప్పుడు లోచనతో కలిసి పూజ చెయ్యాలా అని ఎదురుచూశాడు. దానికి కారణం అతనికి అర్థం కాలేదు. మరో విషయం కూడా అతనికి బాగా అర్థమైంది. స్వీటీకి లోచనకి అసలు పోలిక లేదు. ఇద్దరి మధ్య పోలిక కూడా వెతుక్కోకూడదు అని. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక ఏం జరుగుతుందో, ఎన్ని యుద్ధాలు జరుగుతాయో, అసలు వీళ్ళు ఎవరికీ తెలియకుండా వచ్చినట్లు ఎవరికీ తెలియకుండా ఇంటికి చేరుకోగలరా? చూద్దాం ముందు ముందు.
మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.